అయినా ఎంతైనా ఆ అమ్మాయి కన్నా అతను 21 ఏళ్ళ పెద్దోడు. అయితే నువ్వు వెంట పడితే నా ఆ అమ్మాయి ఒప్పుకున్నా సరే ఇతనే సరే ఖండించాలి కదా, ఎందుకంటే ఒక తండ్రి వయసు ఉన్న వ్యక్తి అబ్బాయి. ఎందుకు ఖండించాలి? నువ్వు వెంట పడతావు, నువ్వు నీ అవసరం కోసం వెంట పడతావు, నువ్వే నాకు దేవుడు అని వీడియోలు ఇచ్చేదావు, నువ్వే నాకు దేవుడు, ఆయన నాకు దేవుడు, ఆయన నాకు నా జీవితాన్ని ఇచ్చాడు, ఆయన నాకు అది రాముడు దేవుడు అని నువ్వే వీడియోలు పెడతావు. మళ్ళీనేమో నేను నిన్ను వద్దనాలా? ఏం లాజిక్ ఇది? ఏమి లాజిక్ అని? వితండపు లాజిక్. ఆడవాళ్ళు అనగానే వాళ్ళు ఏం చెప్పినా వేదం, వాడు చెప్పే మాట వేదవాకు, వాడు చెప్పే మాట గాస్పెల్ ట్రూత్, మగవాడేమో ఎదవా. వాట్ నాన్ సెన్స్. అమ్మాయి చెప్పిన దాంట్లో ఎక్కడా అతకట్లా, ఒక్కడా పొంతం లేదు. 6 ఏళ్ళు అతనితో ఎందుకు నిన్ను రేప్ చేసిన వాడితో 6 ఏళ్ళు ఎందుకు ప్రయాణం చేశారు? ఎవడైనా ఈ భూప్రపంచంలో చెప్పే ధైర్యం లేదేమో, డ్రైవింగ్ చేయలేకపోతే దూరంగా ఉండు. వాడితో కలిసి ఎందుకు ప్రయాణం చేశావని దూరంగా ఉండు. నీకు భయం లేదని చెప్పలేకపోయినా దూరంగా ఉండు. దూరంగా లేవే నువ్వు. వాడితోటి ప్రయాణం చేసివి, ఆయన దగ్గర అసిస్టెంట్గా ఉంటివి, ఆయనతో సినిమా చేసివి. వాళ్ళ భార్య కూడా వెళ్ళి నా మొగుడిని పెళ్లి చేసుకో, మతం మార్చుకో అని చెప్పేసి కాదు, రివర్స్ చెప్తున్నారు మీరు అన్నీ. ఆ భార్య ఏమందంటే, ఈ అమ్మాయి నేను నీ భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు వదిలేసేయి, నేను ఆయన పెళ్లి చేసుకోవాలి, ఆయనకు బిడ్డను కనాలంటే అది నీ వల్ల కాదు, నేను చెప్తున్నాను అనుభవం. చిన్నపిల్ల ఇట్లాంటి పనులు చేసినట్టు చిన్నపిల్ల పెద్ద పిల్ల ఏముంది? పెద్ద చిన్నపిల్ల కాకుండానే వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చేసేసి తండ్రి కూడా లేకుండా ఒక అమ్మతో ఉండి ఇంత దూరం వచ్చిందా ఏంటి? చిన్నపిల్ల అయితే వేరే రాష్ట్రం నుంచి వచ్చింది, ఈ రాష్ట్ర పిల్ల కాదు, వేరే రాష్ట్రం నుంచి. నాన్న లేరు, అమ్మతోటి వచ్చి ఓన్లీ తల్లిని వేసుకుని వచ్చి ఇంత దూరం ప్రయాణం చేయగలిగింది చిన్నపిల్ల. సార్ ఒక క్వశ్చన్ చెప్పండి, జానీ మాస్టర్ విషయంలో రాజకీయం ఏమైనా ఉందా? 100% చంద్రబాబు రాజకీయం ఉంది. ఎలా ఉంటుంది సార్? వాళ్ళ పార్టీకే కదా సపోర్ట్ చేసింది మొన్నటిదాకా. అదే మీలాంటి వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళు అలాగా చంద్రబాబు లాంటి తెలివి పనులు. ఎలా మీరు చెప్పండి, ఎలా చెప్పుకుంటే చంద్రబాబు కొడుకుని ఏమైనా పోనీ సీఎం చేయడానికి జానీ మాస్టర్ తొక్కాడంటారా? కాదు, అదే చెప్తా. జానీ మాస్టర్ ఎందుకు తొక్కడం? జానీ మాస్టర్ నెక్స్ట్ ఎవరు లైన్ లో ఉన్నారు? శేఖర్ మాస్టర్ నెక్స్ట్ లైన్ లో ఉన్నారు త్రివిక్రమ్. లిస్ట్ లో వచ్చి బయటకు వస్తానే కదా త్రివిక్రమ్. ఆ తర్వాత లైన్ హరీష్ శంకర్. వీళ్ళందరూ ఎవరు? సినిమా వాళ్ళు. సినిమా వాళ్ళు ఎవరికి దగ్గర, ఎవరు క్లోజు? పవన్ కళ్యాణ్. అది పవన్ కళ్యాణ్ క్లోజ్ మనుషులందరినీ ఒక్కొక్కరిని ఇలాగ ఆవాసపాలు చేస్తూ, ఒక్కొక్కరిని ఇలా దారిలోకి తీసుకొస్తూ, వీళ్ళందరూ అమ్మాయిలు పిచ్చి అమ్మాయిలతో ఇలా చేస్తారని తీసుకొచ్చి అలా ఇంకో ముగ్గురిని లిస్టులో పెట్టారు పొలిటికల్గా. ఇంకో ముగ్గురు రాజకీయం నుంచి చంద్రబాబు పవన్ కళ్యాణ్ దగ్గర మనుషుల్ని ఇలా ట్రాప్ చేసి ఆఖరికి వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అండ్ కో అని ఒక ఫ్రేమ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ చుట్టూ 6. పవన్ కళ్యాణ్ ఈ మనుషులు అందరూ కూడా ఇంతే నీచ నికృష్టులు. వీళ్ళు అందరు అమ్మాయిలు ఇంకా ఇలాగ ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా అలాంటి పెళ్లి చేసుకుని అమ్మాయికి విడాకులు కూడా ఇంకో అమ్మాయి గర్భం చేశాడు. ఆ పిల్లాడికి 4 ఏళ్ళు పుట్టినాక పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ ఇంకో 3 అమ్మాయి. వీళ్ళందరూ ఆడవాళ్ళ విషయంలో ఈ పవన్ కళ్యాణ్ అండ్ కో ఇలాంటి దౌర్భాగ్యపు మనుషులు అని బాగా ప్రాపకాండ చేయించి అప్పటికి అతని ఇమేజ్ డ్రాప్ అవుతుంది. డ్రాప్ అయితే కానీ చంద్రబాబు తన లొకేషన్ తీసుకెళ్ళాడు. చంద్రబాబు మెయిన్ జైమ్ ఇప్పుడు అయిపోయింది. అబద్ధాలు ఆడేమో, మోసం చేసామో, ఈవీఎంలో ఇంకోటో వచ్చామో, అధికారంలోకి వచ్చాము. తను ఎలబోయే లోపు తన కొడుకుని సీఎంకి ప్రిపేర్ చేసి వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ పదవి ఇచ్చిందే చంద్రబాబు. అందుకే చంద్రబాబు డిప్యూటీ పదవి పెద్ద పదవి పోయిన ప్రభుత్వంలో 6 డిప్యూటీ సీఎంలు. అది ఒక అలంకార ప్రియమైన పాత్ర. అలా కూర్చోబెట్టేసి తన కొడుకును పైకి తీసుకెళ్ళడానికి ఇతను బదనాం చేస్తూ ఉంటాడు. ఆ చివరిలో చంద్రబాబు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ని దాటుకుని లోకేష్ వెళ్ళగలిగే స్థాయిలో లేడు పవన్ కళ్యాణ్ ఇమేజ్ తోటి, పాపులారిటీ తోటి. సో అది వెళ్ళాలంటే ఈ గీతని తగ్గించాలి. ఈ గీతను తగ్గిస్తే ఈ లోకేష్ అనే గీత పెద్దదవుతుంది. ఇది రాజకీయ రాజకీయాలకి ముడి పెట్టడం అసలు ఏమని అనిపిస్తుందా? ఎందుకు ముడి పెట్టవేంటి? ముడి ఉంది. సినిమాలకి రాజకీయాలకి ముడి పెట్టవేంటి? మా కొత్తగా ఎప్పుడైతే రామారావు గారికి ముందే సినిమాలకు రాజకీయాలు, జగయ్య గారు ఎంపీ, మా నాన్నగారు ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు. సినిమాలకు రాజకీయాలకి ఎప్పటి నుంచి ఉంది. ఎందుకంటే ఈ 2 ఫీల్డ్లు అవినాభ బంధాలు. ఎందుకంటే ఈ 2 ఫీల్డ్లో పర్టికులర్గా మన సౌత్లో ఆడియన్స్కి ఇద్దరికి ప్రజలతో డైరెక్ట్ సంబంధం ఉన్నది ఈ 2 ఫీల్డే. వాళ్ళు ఓట్ల కోసం, మేము టికెట్ల కోసం, ప్రేక్షకుల టికెట్ల కోసం, వాళ్ళ ఓట్ల కోసం ప్రజలతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వగలిగిన ఫీల్డ్స్ ఈ 2. కనుక సినిమాకి రాజకీయాలకి ఆల్వేస్ సంబంధం ఉంటుంది. ఇవాళ కొత్త ఏముంది? ఇవాళ ఏదో ఎన్టీఆర్ రావడానికి ముందే జగయ్య గారేంటి, మా నాన్నగారేంటి, చాలామంది సినిమాకి సంబంధించిన వాళ్ళు రాజకీయాల్లోకి ఉన్నారు. కనుక అది కొత్త కాదు. రైట్. అయితే ఇక్కడ మరి హర్ష సాయి, యూట్యూబర్ హర్ష సాయి విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే ఆ అమ్మాయి బిగ్ బాస్లో చేసింది, మిత్రా శర్మ. అలాగే హర్ష సాయి కూడా సినిమాల్లోకి ఇప్పుడిప్పుడే వస్తున్నాడు. ఆ అబ్బాయి చాలా మందికి పేద ప్రజలకు కూడా సాయం చేసినటువంటి మంచి పనులు కూడా మనకు కనిపించాయి.
కానీ ఇప్పుడు మోసం చేశాడని మోసం చేశాడు అమ్మాయి అంటుంది, మోసం చేశాడు, ఇది మోసం చేశాడా లేకపోతే నువ్వు అమ్మాయి ఈ అమ్మాయి వాడిని బ్లాక్మెయిల్ చేస్తుందా ఏమిటనేది చూడవలసిన విషయం, తేలవలసిన విషయం. ఆ అమ్మాయి అతనితోటి ప్రయాణం చేసింది, అతనితోటి బెడ్ పంచుకుంది, ఇద్దరు కలిసి ఒకళ్ళొకళ్ళు ఆనందంగా తిరిగారు. ఆ అమ్మాయి వీడి కోసం సినిమా తీసింది, అతని హీరోగా సినిమా తీసింది, 2 కోట్లు పెట్టింది. ఇప్పుడు అక్కడ 2 కోట్లు పెట్టి సినిమా అడ్డంగా వ్యాపారం విషయంలో బిజినెస్ విషయంలో అది వెనకబడింది. తద్వారా ఇప్పుడు డబ్బులు నేను పెట్టాను, కనుక ఆ డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వు, నేను తీయమన్నానా, నువ్వు కదా ఇద్దరం కలిసి తీద్దాం అనుకున్నా, నష్టం ఇద్దరం భరించాలి అని యాంగిల్. లేదు నాకు సంబంధం లేదు, నిన్ను హీరోగా చేయాలని నేను తాపత్రయపడి 2 కోట్లు పెట్టాను, కనుక నాకు 2 కోట్లు వెనక్కి ఇచ్చేయి అని చెప్పి అమ్మాయి అడగడం, ఇవన్నీ చాలా ఉన్నాయి దీంట్లో. ఆ అమ్మాయి వాళ్ళ వాళ్ళ నాన్నకు కూడా తెలుసు ఈ అమ్మాయి డబ్బులు ఇచ్చింది, డబ్బులు ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు. ఎందుకు ఇచ్చావు నువ్వు డబ్బులు? ఇద్దరు బాగా పూసుకుని రాసుకుని తిరుగుతున్నారు, ఇద్దరు రాత్రి పగలు బెడ్ పంచుకున్నారు, కనుక ఆ గొల కొద్దీ ఇచ్చావు నువ్వు. ఇచ్చేసి ఇవాళ ఆ గొల తీరిపోయింది, ఇప్పుడు డబ్బులు కావాలని అడుగుతున్నావు ఆయనకి. అదే నిజాలు బయటకు పెళ్లి చేసుకుంటానంటేనే కదా ఈ అమ్మాయి బెడ్ పంచుకునేది. ఎందుకు పంచుకుంది మరి? చెప్తుంది కదా, కంప్లైంట్ లో కూడా క్లియర్ గా ఉంది, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అంటే పెళ్లి చేసుకుంటానంటే బెడ్ పంచి చేసుకుంటావా? ఏ మొగం ఒక పద్ధతి గల ఆడపిల్ల ఏమంటదంటే ఇప్పుడు పద్ధతులు మీరే అన్నారు కదా సార్, ఇప్పుడు ఇంకెక్కడ సనాతన ధర్మం అని. సనాతన ధర్మం ఇంకెక్కడ అనలా, నేను మాటలు మార్చుద్దు, నేను సనాతన ధర్మం అని అనలా. సనాతన ధర్మం ఉంది. పవన్ కళ్యాణ్కి సనాతన గురించి గొప్ప ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు, ఆయన నోరు ముందు హిందువులు తిట్టిన ఆ నోరుని ప్రక్షాళన చేసుకోమని చెప్పారు. కనుక ఇక్కడ అది కాదు, ఆ అమ్మాయి ఏ అమ్మాయి కూడా పద్ధతి గల అమ్మాయి అంటే ఏమంటది, ప్రేమించుకున్నా ఓకే, మన ఇద్దరు ఓకే, బట్ బెడ్ అనేది బెడ్ షేరింగ్ అనేది ఇప్పుడు కాదు, పెళ్లి అయినాక అంటది. మీరు ఎప్పుడు పాతకాలపు మాటలు చెప్తున్నారు కనుక ఇప్పుడు మాటలు నేను నోటితో అన్నాక ఇప్పుడు మాట అల్లలేదు. పెళ్లి కాకుండానే బెడ్ షేర్ అమ్మాయి రెడీ, అమ్మాయి రెడీ. గతంలో అమ్మాయిలు రెడీ అయ్యారు కాదు, మగవాడు దూకేవాడు. ఇప్పుడు అమ్మాయి రెడీ అన్నాక ఇంకేముంది, నమ్మింది. ఇప్పుడు నమ్ము మధ్యలో, ఇప్పుడు ఏమంటున్నాడు, ఏమో వద్దనిలే పెళ్లి చేసుకుంటారంటున్నాడు. ఇప్పుడు కాదు అంటున్నాడు. నువ్వు ఇప్పుడు చేసేసుకో అంటే నీ అవసరానికి కాదు, ఇప్పుడు కాదు, నేను చేసుకుంటా తర్వాత. అతని సమస్యలు ఏమున్నాయి, చెల్లెలు పెళ్ళి అవ్వాలో ఇంకోటో ఏం కావాలో అయినా చేసుకోను అంటలేదు. అబ్బాయి తప్పు కాదంటారు. అతను చేసుకోని అంటే తప్పు, చేసుకోని అంటలేదు, చేసుకోని అంటలా, చేస్తావు తర్వాత, ఇప్పుడు కాదు అంటున్నాడు. నువ్వు దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాడు, నన్ను మోసం చేస్తాడు నువ్వు అంటున్నావు. అది పోస్ట్ పోన్ మోసం కాదు సార్, ఇప్పుడు పరిస్థితులు పెళ్లి చేసుకునే పరిస్థితులు కాదు, అందుకని కాదంటున్నాడు. రైట్. జానీ మాస్టర్ విషయానికి వస్తే అసలు ఇండస్ట్రీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? ఎందుకంటే ఆయన మీద ఆల్రెడీ పోక్సో యాక్ట్ పడింది. ఈ రోజే మళ్ళీ వచ్చిన న్యూస్ ఏంటంటే 4 రోజులకి కోర్టులో తేలుతాయని, కోర్టులో ఖచ్చితంగా అన్ని సాక్ష్యాలు బయటకు వస్తాయి. ఆ అమ్మాయి వీడియోలు పెట్టడమే కాదు, ఆ అమ్మాయి మాట్లాడే మాటలు కూడా వీడియోలు బయటకు వస్తాయి. వచ్చినాక అన్నీ బయటకు వస్తాయి. ఈ ట్రాకింగ్ కూడా ఎవరు ట్రాక్ చేస్తున్నారు, ఎవరు వెనకాల ఉన్నారు కూడా బయటకు వస్తాయి అన్ని.